నిన్న మా ఇంట్లో చిన్న గొడవ జరిగిందండి. ఆ గొడవ వల్ల నేనైతే చాలా అప్సెట్ అయ్యాను ఫ్రెండ్స్. ఇలాంటి చిన్న పెద్ద గొడవలు అయితే అందరి ఫ్యామిలీలో జరుగుతూనే ఉంటాయి. కాకపోతే మనసు అయితే చాలా అప్సెట్ అయిపోద్ది. గొడవలు అయితే చిన్నగా ఉంటాయి కానీ ఫ్రెండ్స్, కొందరి మాటలకి మన జీవితం పైన మనకే చీ అనిపిస్తూ ఉంటుంది. అలాంటి మాటలు అయితే ఆడుతూ ఉంటారన్నమాట. అయినా కూడా మనము మన పిల్లల గురించి, మన ముందు వచ్చే జీవితం గురించి ఆలోచించి కాంప్రమైజ్ అవ్వాల్సిందే. కాంప్రమైజ్ అయితేనే కదా ఫ్యామిలీలో ప్రేమ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అయినా కూడా ద్వేషం, గొడవలు ఇవన్నీ వేస్ట్ కదా. ఏదో మనసుకి కొంచెం బాధ అనిపిస్తుంది కానీ కాంప్రమైజ్ అయితే జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలో కాంప్రమైజ్ చేసే వాళ్ళు ఉన్నారంటే ఆడవాళ్ళు మాత్రమే. మనం చేసేంత కాంప్రమైజ్ ఎవ్వరూ చేయరండి ప్రపంచంలో. అయినా ఇంత చిన్న మాటకి ఇలాంటి గొడవ అవుతుంది అనేసి నేనైతే అస్సలు ఊహించలేదు ఫ్రెండ్స్. అయినా కూడా గొడవ చాలా బాగానే పెద్దగా అయిపోయిందన్నమాట. అయినా కూడా మన పిల్లల ముఖాలని చూసుకొని మన ముందు జరిగే వాళ్ళ జీవితం, మన జీవితం గురించి ఆలోచించి కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిందే. మీ అందరితో కూడా, మీ అందరి ఇంట్లో కూడా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయని అనుకుంటున్నాను. అలాగే నా జీవితంలో కూడా చిన్న పెద్ద గొడవలు అయితే అప్పుడప్పుడు అవుతూనే ఉంటాయి. సో మనము కాంప్రమైజ్ అయిపోవాల్సిందే అన్నమాట. వాళ్ళ మాటల్ని మనము ఎక్కువ ఆలోచిస్తూ ఇది చేస్తూ ఉంటే మన హెల్త్ పాడవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏం చేద్దాము, కాంప్రమైజ్ అవ్వాల్సిందే. చాలా చిన్న మాటకైతే గొడవ అయితే అయిపోయింది. పర్లేదు, ఏం చేస్తాము. మా దగ్గర అయితే నిన్న ఫుల్ డే అంతా మా ఇంట్లో గొడవ. అలాగే వర్షం, నైట్ అంతా వర్షం వచ్చిందంటే ఫుల్ వరద అన్నట్టు గాలి వర్షం అయితే ఫుల్ అయ్యింది. అలాగనేసి లైట్ వస్తూ పోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మా ఇంట్లో అయితే ఫ్యాన్ అయితే పాడైపోయిందన్నమాట. మా ఆయన దాన్ని రిపేర్ అవుతుందేమో అన్నట్టు ట్రై చేశారు. అయినా కూడా రిపేర్ అవుతుందనే నమ్మకం అయితే ఆయనకు లేదు. అయినా కూడా ట్రై చేస్తున్నారన్నమాట. ఫుల్ వర్షం కదా, మొత్తం తడిచిపోయింది. దుమ్ము, ఎక్కడెక్కడ సామాన్లు అన్నీ కొట్టుకుపోయాయి. అంత వర్షం వచ్చిందండి. వర్షం కూడా గాలి అంతే. నిన్న వర్షం ఎవరెవరు ఊర్లో, సిటీలో ఎక్కడెక్కడ వర్షం వచ్చిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మనలాంటి గొడవలు మీ ఇంట్లో కూడా, మీ జీవితంలో కూడా, మీతో కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాన్ని బట్టి పెద్ద గొడవలు అయితే అవుతూ ఉంటాయి. ఒకసారి ఇలాగే వీడియో చేసి, కాకపోతే కామెంట్లో మీరు కూడా షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసుకున్నామనుకోండి, ఇంకొకరితో షేర్ చేసుకుంటే మన బాధ అయితే తగ్గిపోతుంది. ఒకసారి మీరు కూడా షేర్ చేసుకొని చూడండి. ఇలాంటప్పుడు ఇలా అయ్యిందనేసి ఇంకొకరి ముందు మనము చెప్పుకున్నాం అనుకోండి, మన బాధ అయితే తగ్గిపోతుందండి. అలాగనేసి మనసులోనే ఉంచుకోకూడదు, కాంప్రమైజ్ అయిపోవాలి. దాంట్లోనే ప్రేమ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. దాన్ని పట్టుకొని మనము అప్సెట్ అయ్యామంటే ఇక మన జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. మన పిల్లల జీవితం కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. నా జీవితంలో ఏమేమి జరుగుతుందో మీతో అయితే నేను షేర్ చేసుకుంటానన్నమాట. మీరు కూడా నాతో ఫ్రెండ్లీగా ఉండొచ్చు. ఒక లైక్, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. నా వీడియోస్కి సపోర్ట్ చేయండి. యూట్యూబ్ వీడియోస్ దీన్ని బట్టి కూడా చిన్న పెద్ద మాటలు అయితే అవుతూ ఉన్నాయి అన్నమాట. అలాగనేసి మీరు సపోర్ట్ చేయకపోతే ఆ మాటలకి, నేను చేసే ఏ పనికి కూడా
ఏం అసలు అస్సలు మతలబు ఉండదండి. అందుకనేసి మీరు హెల్ప్ చేస్తే నేను కష్టపడేదానికి ఒక ఆధారం అనేది ఉండిపోతుందన్నమాట మీ సపోర్ట్ ఉంటే. అందుకే మీరు కూడా సపోర్ట్ చేయండి. నేను రాంగ్ కాదు అని నిరూపించగలను అనే మనస్తత్వం నాకు కూడా వచ్చేస్తుందన్నమాట. హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా షేర్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కాంప్రమైజ్ అయిపోయండి. జీవితం అన్న తర్వాత కాంప్రమైజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. ఆడవాళ్ళ జీవితం అంటేనే కాంప్రమైజ్. సో పెద్దగా గొడవలు చేసుకోకుండా మనమే కాంప్రమైజ్ అయిపోవాల్సిందే. వాళ్ళతో మనం కూడా నోటికి నోటు వేసుకుంటూ పోతే పెద్దగా అయిపోతుంది, కానీ మన జీవితమే పాడైపోద్ది. ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా సరే అందరి ఇంట్లోనూ చిన్న పెద్ద గొడవలు అయితే అవుతూ ఉంటాయి కదా. సో అలాగే మా ఇంట్లో కూడా ఒక చిన్న గొడవ అయితే అయ్యింది. నార్మలీ అందరి ఇంట్లో కూడా చిన్న పెద్ద గొడవలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా. సో పర్లేదండి. ఇలాగే వీడియోస్ అయితే యూట్యూబ్ జర్నీ అయితే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. వాళ్ళేమో అన్నట్టు నేనైతే అస్సలు వదిలిపెట్టాలన్నమాట. నేను ఏదో ఒకటి సాధించాలనేసి యూట్యూబ్లో అయితే వచ్చాను. సాధించడానికి ట్రై చేస్తున్నాను అన్నమాట. ఓకే.